ఇది మొర్రివానిగూడెంలో పడిగాపులు కాస్తున్న డ్రైవర్ల పరిస్థితి. ఇదే అంశంలో వెంకటాపురం మండలంలో ఏదైతే వెంకటాపురం మండలంలో ఇసుక ర్యాంపులు ఏదైతే ఉన్నాయో గత కాలంలో ఆ యొక్క ర్యాంపుల దగ్గరికి అక్రమాలు అన్యాయాలు జరుగుతున్నాయని చెప్పేసి సమాచారం అందుకున్న పాత్రికేయులు ఎవరైతే ఉన్నారో వాటి వివరణ కోసం ఆ ర్యాంపు దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తే ఆ ర్యాంపులలో విలేకరులపై దాడులకు కూడా తెగబడేటువంటి పరిస్థితులు గత కాలంలో నెలకొన్నాయి. అసలు వెంకటాపురం మండలంలో కేజీఎఫ్ని తలపిస్తున్న ఆ ర్యాంపులే విలేకరులపై దాడులకు తెగబడ్డ ఆ ర్యాంపులపై ఎందుకు సంబంధిత అధికారులు ఇప్పటిదాకా దృష్టి పెట్టలేదు? కొట్టుకు చావని ఏమైనా జరిగిన తర్వాతే మేము వస్తాము, మేము పర్యవేక్షిస్తామన్నట్టుగా టీఎస్ఎండిసి కావచ్చు, జిల్లా అధికారులు కూడా ప్రవర్తిస్తున్నటువంటి తీరు. వెంకటాపురం మండలంలో ఇంత అరాచకాలకి తెగబడ్డ ఆ ఇసుక క్వారీలు ఎక్కడి? వెంకటాపురం మండలంలో వాటి పేర్లు ఏంటి? ఆ ర్యాంపులలో జరుగుతున్న అక్రమాలు, వాళ్ళు ఇసుకను తరలించేందుకు వేసిన అడ్డదారులు, ఇప్పటికే ఇసుకను ఒడ్డుకి తరలించేందుకు రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని సైతం తలపిస్తున్నట్టుగా ఫ్లాట్స్ కంటే ఎక్కువగా తలపిస్తున్నటువంటి రోడ్లు, అనేకమైన రోడ్లు అధిక ఎత్తుతో అధిక కిలోమీటర్లతో వెలిచాయని చెప్పేసి ఇప్పటికే సీకే న్యూస్కి ఆ ర్యాంపులపై సమాచారం అనేది. అసలు ఆ ర్యాంపులో ఏం జరుగుతుంది? పాత్రికేయులపై తిరగబడ్డ ఆ దుండగులు ఎవరు? ఎందుకు అధికారులు ఇప్పటిదాకా ఆ విషయంపై దృష్టి సాధించలేదు? ముడుపులు అందరికీ అందే ఉంటాయనే కోణంలో ప్రజలది ఆలోచన ఒక పక్క, లేదు మండలంలోనే తొక్కేస్తున్నారు, విషయాన్ని బయటికి రానివ్వట్లేదని చెప్పేసి మరోపక్క ప్రజల ఆలోచనలు తలపెత్తుతున్నాయి. ఇదే విషయంలో మిషనరీ షోరూమ్ని సైతం తలపిస్తున్నటువంటి ఆ ర్యాంపులలో హెవీ మిషనరీలతో 200cc 210 260 ఎల్సీలతో గోదావరి తల్లి గొంతు మీద మిషనరీలు మొత్తం మోగిస్తుంది. ఆ ర్యాంపులోనే ఇప్పటికే సీకే న్యూస్కి ఎంతో సమాచారం అనేది. అసలు ఆ ర్యాంపులో ఏం జరుగుతుంది? ఎందుకు పాత్రికేయులపై వాళ్ళు తెగబడ్డారు దాడులకి? కేవలం పాత్రికేయులపైనే దాడా? అధికారులు అడుగుపెట్టినా అదే మొదలవుతుందా? అసలు అధికారులు ఎందుకు ర్యాంపుల దగ్గరికి రాలేకపోతున్నారు? టీఎస్ఎండిసి వ్యవస్థ పర్యవేక్షణలో జరగవలసిన ఇలాంటి ఎన్నో విషయాలు ఎందుకు చీకటిలో నడుస్తున్నాయి? అధికారులు అడుగుపెట్టినా ఇదే జరుగుద్దని ఖబర్దార్ అని చెప్పేసి ఆ ర్యాంపులు ఎందుకు అలా పేటరిగిపోతున్నాయి? సంబంధిత అధికారులు ఇప్పటికైనా ఇలాంటి విషయాలు ప్రజాస్వామ్యంలో వ్యతిరేకత రాకముందే సంబంధిత అధికారులు ఇప్పటికే ఇలాంటి వాటిపై దృష్టి సాధించి అలాంటి కేటుగాళ్ళకి కళ్ళెం వేయాలని చెప్పేసి సీకే న్యూస్ కోరుతుంది. అన్నిటిని కూడా సీకే న్యూస్లో నిత్య కథనాలతో మీ ముందుకు వస్తాను. కెమెరామెన్ ఎలెక్స్, వీడియో జర్నలిస్ట్ భార్గవ్, మీ సీకే న్యూస్.